ఇప్పుడు కార్తీక మాసం కదండి, నేను ఎప్పుడు మా ఇంట్లో చేసినట్టుగానే కంద బచ్చలు చేశాను. మీకు నచ్చితే ఎలా ఉందో ట్రై చేసి మీరు ఎలా ఉందో చెప్పండి. నేనైతే కంద అయితే ఒక 200 గ్రాములు ఉందండి. ఈ ముక్క వచ్చేసి 1/2 కేజీ పైనే ఉంది. ఇంక ఈ ముక్క వండేస్తున్నాను. దీనికి వచ్చేసి 3 కట్టలు, చిన్న కట్టలు 3 కట్టలు బచ్చలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ కందను శుభ్రం చేసి పొయ్యి మీద వేస్తాను, మీకు చూపిస్తానండి. ఈ కడిగేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేశాను. చిన్న ముక్కల కింద కట్ చేసేసాము. దీన్ని కడిగేసి దీన్ని సరిపోని నీళ్ళు పోద్దాము. ఈ మాత్రం నీళ్ళు సరిపోతాయండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంత నీళ్ళు సరిపోతాయి. దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుందామండి. దీంట్లో ఉప్పు వేయకూడదని ఉడికించుకోవాలి. దీన్ని ఉడికి లోపల మనం అన్నీ రెడీ చేసుకుందాం. పోపు సామాను, కంద బచ్చలేది కోసుకుందాము. ఇది ఈ లోపల ఉడుకుతుంది. ఇప్పుడు చింతపండు అయితే ఇలా తీసుకున్నాండి, నిమ్మకాయ సైజ్ అంతా. దీన్ని పులుసు తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా ముక్క కింద కట్ చేసుకున్నాము. ఇవి ఇలా కాళ్ళు లావుగా ముద్రగా లేనివి తీసుకుంటే బాగుంటుందండి. ముదిరిపోతే అవి మనకి ఏంటంటే కంద బచ్చల్లో ఉడకదు. అది లేతకాయ ఉన్నాయి తీసుకుంటే మనకి కంద బచ్చల్లో బాగా ఉడికిపోతుంది. ఇలా బచ్చల కూర ఇలా తరిగేసుకొని పక్కన పెట్టుకున్నామండి. కోసేసి బచ్చల కూర ఈ విధంగానే ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం. మొక్కలు ఉడికినాయి చూద్దాం. ఇలా ఉడుకుందండి. ఒకసారి ఇలా మనం ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు ముక్కలు ఉడికినాయండి. చూడండి ఇలా అంటే ఉడుకున్నాయి. సగానికి ఉడికినాయి. ఇలా మనకు సరిపోతుంది ముక్కలు. ఇప్పుడు దింపి మనం పోపు పెట్టుకుందాం. మనం ఉడకపెట్టుకున్నాం కదండి కంద, పక్కన పెట్టుకుందాం. ముందు దీంట్లో మనం పోపు పెట్టుకొని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె వేస్తానండి. ఆవు పెట్టిన కర్రీకి ఏదైనా సరే వేరుశనగ నూనె వేస్తే బాగుంటుంది. జనరల్గా అయితే నువ్వుల నూనె వాడతాం మేము. ఆవు పెట్టిన దానికైతే వేరుశనగ నూనె వేస్తే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకుందాము. శనగపప్పు 2 స్పూన్లు, 1/2 స్పూను ఆవాలు, మినపప్పు 1 స్పూను వేసి మనం ఇలా ఈ లోపల కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుందాం. వేసుకుందాం. పచ్చిమిర్చి వేసి పెట్టుకొని ఇలా ద్వారగా పోపు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి పెట్టుకుంటే పచ్చిగా బాగుంటుందండి. పచ్చిమిర్చి బచ్చల కూర దీంట్లో వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా మగ్గితే ఇది బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మనం ఒకసారి ఇస్తున్నాము. చూడండి ఇలా మగ్గింది కదా, చాలా బాగుందండి. ఇలా మగ్గాలి. ఈ కంద అనేది కొంచెం ముక్కలుగానే ఉండాలి, కొంచెం ఇలాగా గుజ్జులాగానే ఉండాలి. ఎందుకు కాబట్టి కొన్ని ముక్కలు మనం ఇలాగా చిదుముకోవచ్చు, పర్లేదు. అలాగైతేనే కంద బచ్చలు అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మిరపకాయలు, ఎండుమిర్చి పొడివి వేయించేసి బొండ కొట్టుకొని మిక్సీ ఆడుకొని పెట్టుకున్నాను. ఇది మనం కారం కోసం కొంచెం వేసుకుందాం. 1/2 స్పూన్ చాలు. మనం కారం కోసం 1/2 స్పూన్ వేసుకుందాం. కలర్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మగ్గింది కదండి, ఇది కొంచెం కాసేపు మనం తిప్పుకున్నాం. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి తిప్పుకున్నాం కదా. దీంట్లో మనం ఇప్పుడు నేను నిమ్మకాయ చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు రసం తీసుకున్నాను. ఈ రసం మనం దీంట్లో కూడా తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇది
ఒక్క నిమిషం ఉడికించుకుందాం. ఒక్క నిమిషం ఉడికించుకుంటే కొంచెం పులుసు పోస్తున్నాను. కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇంకొంచెం మనం కొంచెం కాసేపు ఉడికినిద్దామండి. కాసేపు ఉడికితే బాగుంటుంది టేస్ట్ అనేది. బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో స్పూన్ బెల్లం వేసుకున్నాను టేస్ట్ కోసం. నేనైతే ఎక్కువ వేస్తానండి. ఎవరినైతే అయితే ఒక స్పూన్ వేసుకుంటారు. సరే మీకు తక్కువ చాలు తీపి అంటే స్పూన్ చాలు. నేనైతే 2 స్పూన్ దాకా వేస్తాను. నాకు కొంచెం తీపి ఎక్కువగా వేస్తాను. ఒక నిమిషం కాసేపు 10 నిమిషాలు ఉడకనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు 1 నిమిషం ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఈ ఉడుకుతున్న దాన్ని ఇలా ముక్కల కింద చెప్పాను కానీ గుజ్జు కింద ఉండాలి, ముక్క కింద ఉండాలి. మనం దీన్ని ఇలా కొంచెం చెప్పుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. తయారైపోయింది కర్రీ. మనం ఇది దింపేసి బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఆవు పెట్టుకుందాం. అప్పుడే కూర అనేది బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆవు పెట్టుకుందాం. ఎంతనా 1/2 స్పూన్. ఎక్కువ వేసినా కూడా వేడి చేస్తుంది. 1/2 స్పూన్ ఆవు పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చల్లారిపోయింది కదా, చల్లారిపోయాక ఆవు పెట్టుకుని ఇది ఇప్పుడు కంటే 1 గంట అలా ఉంచి 1 గంట 2 గంటలు ఉంచిన తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ వేసింది కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. ఆవు పెట్టినేమో స్మెల్ అయితే సూపర్గా ఉందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కర్రీ అయితే స్మెల్ అయితే అదిరిపోతుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తానండి. మీరు నా స్టైల్ మీకు నచ్చినట్టయితే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సూపర్ అండి కూర. ఉప్పు కారం అన్నీ సూపర్గా సరిపోయినాయి. చాలా బాగుందండి టేస్ట్. బాగుంది. మీరు ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి.